ఉక్కు నిర్వాసితుల తరపున నిలబడడానికి ఎవరు రాలేదు. ఉక్కు నిర్వాసితులను కూడా మోసం చేశారు అందరు కలిసి. ఉక్కు నిర్వాసితులు కష్టపడుతున్నారు, అప్పటి నుంచి ఈ రోజు వరకు కష్టపడుతున్నారు. వాళ్ళని పక్కకు తోసేసి కార్మిక సంఘాలు దూరిపోయి వీళ్ళే పెద్దల కింద వీళ్ళే పెద్ద టెంట్ కింద పెట్టుకుని నడిపారు. ఆ తర్వాత ఉద్యమాలకి అందరూ కూడా తప్పుడు ఉద్యమాలు చేసి ఉద్యమం నీరు గారిపోతున్న సమయంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రంగప్రవేశం చేసి అక్టోబర్ 30, 2021 అంటే ఫిబ్రవరి 10వ తారీఖున వెళ్లారు. మళ్ళీ అక్టోబర్కి వచ్చేసరికి ఈ ఉద్యమాలు దొంగ ఉద్యమాలు అన్ని సరిగ్గా జరగడం లేదు. కేంద్రంలో వెళ్లి నిలదీసి ప్రధానమంత్రి గారిని పార్లమెంట్ దగ్గరికి వెళ్లి కూర్చొని అడగాలి, డిమాండ్ చేయాలి, అఖిలపక్షం వేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టి అఖిలపక్షం వేయమంటే అఖిలపక్షం వేయడానికి ఒక్క నాయకుడికి ఇష్టంలా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి, బొత్సాలకి ఇప్పుడు మాట్లాడుతున్న ఒక్క నాయకుడికి ఇష్టంలా. కాబట్టి ఇక్కడ విశాఖపట్నంలో పాదయాత్రలు చేస్తూ గాలం గడిపాడు ఆ విజయసాయి రెడ్డి. కాబట్టి అది అయిపోయింది. తర్వాత మళ్ళీ డిసెంబర్ 12వ తారీఖుని పవన్ కళ్యాణ్ గారు 1 డే నిరాహార దీక్ష చేశారు. అప్పుడు కూడా వీళ్ళెవరు కూడా కార్మిక నాయకులు, పెద్ద నాయకులు ఎవరు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు మీరు నిరాహార దీక్ష చేశారు, మీతో మేము ఉంటామని అనలా. అప్పుడు ఏదో గంధం వెంకటరావు లాంటి చిన్న నాయకుడు వెళ్ళారు, అంతే తప్ప పెద్ద నాయకులు ఎవరు వెళ్ళా. అయిపోయింది. కావలసిన నాటకాలన్నీ ఆడారు. ప్రైవేటీకరణకు ఏం చేయాలో, ఎంత సహాయం చేయాలో అంత సహాయం జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళందరూ కలిసి దగ్గరుండి చేశారు. ఎందుకంటే ఒక్క అఖిల పక్షాన్ని తీసుకొని వెళ్ళి కేంద్రాన్ని నిలదీలా, వద్దని అడగల. వెళ్ళి బతిమాల అన్నారు. ఏం లేదు, ఒక లెటర్ రాయడం, అసెంబ్లీలో తీర్మానం చెప్పడం, ఇది పక్కన పడేయడం. ప్రెషర్ ఎక్కడ బిల్డ్ చేశారు? ఆల్ పార్టీస్ దగ్గర నుంచి ఎక్కడ తీసుకెళ్లారు? కార్మిక సంఘాలను ఎక్కడ తీసుకెళ్లారు? ఏ కార్మిక నాయకుడైనా సరే జగన్మోహన్ రెడ్డి నిలదీశాడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? నువ్వు ఎందుకు తీసుకెళ్లదని ఈ రోజు విజయసాయి రెడ్డి చెప్తున్నాడు. నిన్న విజయసాయి రెడ్డి చెప్తాడు, ఇవాళ విజయసాయి రెడ్డి చెప్తాడు పవన్ గారు మేము ఉన్నంతకాలం ఆపాం. ఏమాపారు? మీరు ఉన్నంతకాలం దాని ప్రాసెస్ అంతా సాగనిచ్చారు లోపాయకారంగా. అలాగే బొత్స చెప్తారు నన్ను మేము ఆపాం, మీరు ఆపాలని. మీరు ఎందుకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లలేదు? బొత్స సత్యబాబు గారు గాని, రాకపోతే గుట్కా నాని గాని వీళ్ళందరూ కూడా ఎందుకు మీరు అఖిల పక్షాన్ని వేయడమని అడగలేదు? ఆ రోజు ఏం చెప్పారండి? ఈ కిల్లీలు నవలేవాడు, కోడిగుడ్డు మంత్రి వీళ్ళందరూ ఏం చెప్పారండి? పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారి అపాయింట్మెంట్ దొరకడం లేదు, మాతో వచ్చి ఫోటో తీసుకుందాం అనుకుంటున్నారు. మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి గౌరవం ఇచ్చారో దేశం కాదు ప్రపంచం అంతా చూసింది. కానీ ఈ రోజు కూడా ఈ విజయసాయి రెడ్డి గాని, ఆ మిగతా రెడ్లు, తత్తిమారెడ్లు గాని, రాకపోతే వాళ్ళు చెంచాలు ఊడిగం చేస్తున్న మిగతా ఈ నాయకులు గాని, సోకాళ్ళు అంబటి రాంబాబు, డైమండ్ రాణీలు ఎవరు కూడా అంతా మాట్లాడడానికే తప్ప దేనికి పనికిరారు. అఖిల పక్షం ఎందుకు వేయలేదు అన్న ప్రశ్న. యువ స్టీల్ ప్లాంట్ లో యువ నాయకులందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాం అనుకుంటారు. చాలా మంచిది. కానీ కలిసే ముందు పాత పద్ధతిలో తువ్వాళ్ళు మెడలేసి కొడతారు చూసారా, అలాగే చాచిపెట్టి కొట్టాలి యూనియన్ నాయకులందరినీ. ఎందుకు ఇన్నాళ్ళు మీరు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళలేదు? ఎందుకు ఇన్నాళ్ళు మీరు అఖిల పక్షం వేయలేదని ఎందుకు అడగలేకపోతున్నారు? స్టీల్ ప్లాంట్ నాశనం అయిపోతుంది. ఈ రోజు నేను రోడ్డు ఎక్కుతున్నాను, నా బాధ పెట్టి పైకి వస్తున్నాను. వాళ్ళ తప్పితే నేను రాను. స్టీల్ ప్లాంట్ లో డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ పెట్టినప్పుడు నేను ఓపెన్ గా పైకి వచ్చి చెప్పా, జనసేన పార్టీ వెనకాల ఉంటుంది, మీరు రండి అని. ఎక్కువ మంది రాలేదు. ఎందుకంటే అక్కడ యూనియన్ నాయకులందరూ కూడా లోపాయకార ఒప్పందాలు ఒకరికొకరు. ఒక యూనియన్ లో ఉంటాడు, ఐఎన్టీయూస్ యూనియన్ లో ఉంటాడు వైసీపీ పార్టీతో, అంటే కాలు కట్టించుకున్న ఒకటితోటి సంసారం ఒకటితోటి మంత్రి రాజశేఖర్ లాంటి ఇటువంటి వదవులందరి వల్ల పూర్తిగా నాశనం అయిపోయింది స్టీల్ ప్లాంట్. ఈ రోజు నేను చెప్తున్నా, స్టీల్ ప్లాంట్ కావాలనుకుంటే, నిలబెట్టాలనుకుంటే తక్షణం అఖిల పక్షం ఏర్పాటు చేసి కార్మిక నాయకులందరూ ఒక తాటి మీదకి వచ్చి యాజమాన్యంతో సహా, కార్మిక నాయకులతో సహా అందరూ కలిసి కేంద్రానికి వెళ్ళాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తీసుకెళ్ళాలి. వెళ్ళేటట్టే ప్రయత్నం చేశారా మీరు? వైసీపీ అయినప్పుడు ఒక లెటర్ ఇస్తుందా జవాబుదారీ తీసుకొని, మేము మీతో వస్తాం పదండి అని చెప్పి? ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు వస్తారంటే మీరు రాలా. ఇప్పుడు మేము అధికారం ఉన్నాం, రండి వచ్చి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని అడగండి. ఎందుకు అడగరు మీరు? ఏమనంటే మీరు ఉన్నారు కదా, మీరు చేయండి, మేము ఉంటాం కదా, మేము చేస్తాం. విడదీస్తాం తప్ప అందరం కలిసి, అన్ని పార్టీలు కలిసి నిలబడితే తప్ప ఈ స్టీల్ ప్లాంట్ నిలబడదు. కాబట్టి ఇప్పుడైనా సరే యువ కార్మిక నాయకులు నిలదీయాల్సింది మీ అందరు కార్మిక సంఘాల నాయకులు. నిలదీయండి, అఖిల పక్షం వేయమనండి, అందరూ కలిసి ఉద్యమం చేద్దాం, తప్పకుండా విజయం సాధిస్తాం.